కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రతికూలతతో పత్తి రైతు చిత్తయ్యాడు. దీనికి తోడు లక్షలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన రైతన్న మార్కెట్ మాయాజాలంలో దగాపడుతున్నాడు. కనీసం కూలీ ఖర్చులు సైతం రావడం లేదని వాపోతున్నారు గుంటూరు జిల్లా పత్తి రైతులు. పల్నాడు జిల్లాలో 2,20,000 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 54,000 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 4,500 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. పంట ఏపుగా పెరగడంతో దిగుబడి కూడా భారీగా వస్తుందని రైతులు ఆశించారు. అయితే పూత దశలోనే పత్తికి గులాబీ రంగు పురుగు, ఎర్ర తెగులు సోకాయి. దీంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోయాయి. సాధారణంగా ఎకరా పత్తికి 30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. కౌలుకు పొలం తీసుకుంటే అదనంగా మరో 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడులు పెరుగుతాయి. ఎకరా పత్తి సాగు చేస్తే 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సగటున 10 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం భారీగా దిగుబడి తగ్గింది. పత్తి మొత్తం పైకాపు మొత్తం రాలిపోయిందండి. అప్పుడు దాకా చేసిన పెట్టుబడి అంతా వేస్ట్ అయింది. దానిలో ఆ తీసింది కూడా కూలోళ్ళకి సరిపోయింది. మామూలుగా అయితే గుబ్బ ఇట్లా ఉంటే మామూలుగా వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలకి కేజీ పత్తి తీస్తారు. ఆ తడిచిన కాయ ఒలిసేలకే వాళ్ళు 15 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నారు. దానివల్ల దగ్గర ఎకరానికి 10-15 వేలు ఎక్స్ట్రా అదనం పెట్టాం. ఓవైపు మొంతా తుఫాన్ పత్తి పంటపై ప్రభావం చూపగా ధరల పతనం శాపంగా మారింది. పత్తి చేతికి వచ్చిన మొదట్లో ధర అత్యంత దారుణంగా ఉంది. వర్షాలు తుఫాన్లతో పత్తి తడిసిపోవడం, రంగు మారడంతో వ్యాపారులు క్వింటా పత్తిని 5 నుంచి 6 వేల మధ్య కొనుగోలు చేశారు. దీంతో రైతులకు పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ధర తగ్గడంపై రైతాంగంలో నిరాశ పెరిగిపోయింది. ఇదే సమయంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 నుంచి 12% వరకు తేమ ఉంటే పత్తిని కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టింది. మద్దతు ధర కూడా గరిష్టంగా 8,110 రూపాయల వరకు ప్రకటించింది. దీంతో రైతులు వ్యాపారులకు అమ్ముకోకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చారు. అయితే సీసీఐ నిబంధనలు రైతులకు అడ్డంకిగా మారాయి. ఈ క్రాప్ చేసిన ప్రతి ఎకరాన్ని కూడా ఇన్సూరెన్స్ చేసింది ప్రభుత్వ సొమ్ముతోటి. ఈ సంవత్సరం ఈ క్రాప్ చేసినా కూడా ఇన్సూరెన్స్ చేయలేదు కాబట్టి పంట నష్టపరిహారం రాలేదు. మళ్ళీ పంట నష్టపరిహారం కాకుండా 33% నష్టం పోతేనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు. కానీ పత్తికి కానీ మిర్చికి కానీ ఎక్కడా కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది రాలేదు. పత్తిపాడు మండలంలో రైతులు మొత్తం అప్పులు పోలేరు. బ్యాంకులకు కూడా లోన్లు కట్టలేని పరిస్థితిలో ఉంది. మొత్తానికి పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీసీఐ మద్దతు ధర ప్రకటించినా రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వం పత్తి రైతుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.